మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్వి గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని మండిపడ్డారు. గోశాలలోని ఆవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని ఆరోపించారు. తిరుపతిలో ఎస్వి గోశాలను సందర్శించిన బిఆర్ నాయుడు గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకు వెళ్లారని విమర్శించారు. కాళ్ళకాడికి రావద్దని వైసీపీ చేసిన తప్పును తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ నాయుడు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పారు. గోశాలలో 4 సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని ప్రకటించిన బిఆర్ నాయుడు అక్కడ ఏం జరుగుతుందన్నది కమిటీ తేలుస్తుందని చెప్పారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని తెలిపారు. నా పక్కనటువంటి కోటి శ్రీధర్, ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి. వీరు గతంలో కూడా 23-24 సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు. నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు 5-10%. ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని అవకతవకలు జరిగాయా అని. వాళ్ళు గోవులకి గడ్డి పెట్టలేదు కదా 5 ఏళ్లలో, వీళ్ళు తినేసారు ఆ గడ్డిని. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరినీ పోయి ఒంగోలు అమ్ముకున్నారు. ఇది ఏమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు. ఎంత విడ్డూరంగా ఉందంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఏదో దెయ్యాలు వేదాలు వల్లేసి వీళ్ళు ఇట్ట చేస్తున్నారు అట్ట చేస్తున్నారు అనేది ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఓకే, చేసుకొని భగవంతుడు ఉన్నాడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష డెఫినెట్గా అనుభవించాలి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే మేము కూడా మాకు కూడా బెదిరింపులు వస్తున్నాయి. మేము ఆ పిల్లు వేస్తాం, ఈ పిల్లు వేస్తాం, అది వేస్తాం, ఇదే. ఎవరికైనా రైట్ ఉంది, ఎక్కడికైనా ఏ కోర్టుకైనా పోవచ్చు. మేమేం కాదనలేము, మేమేం ఆపలేము, మేము వద్దని కూడా చెప్పలేము. గతంలో కొంతమంది పెద్ద మనుషులు పింక్ డైమండ్ మీద వేశారు సుప్రీంకోర్టులో, మరి అదేమైందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గోవుల మీద వేస్తారండి. నేను రిక్వెస్ట్ చేసేది ఆ పెద్ద మనిషిని ఒకటే, ఓకే మీరు వేయండి. గత 5 ఏళ్లలో టీటీడీ నిధులు ఎట్లా స్వాహా చేశారో ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసి బిల్లు వేయండి, మేము సహకరిస్తాం. ఆ దమ్ముంటే మీరు రండి, ఫైట్ చేద్దాం, ఏం ఇబ్బంది లేదు. గత 10 నెలల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలు టీటీడీలో జరగలేదని నేను హామీ ఇస్తున్నాను నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ ఉడత బెదిరింపులకు దానికి దీనికి చీప్ పాలిటిక్స్, డైవర్స్ పొలిటికల్ దీని గురించి మా టీటీడీ మీద రుద్దడం సబబు కాదని చెప్పి నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఈ కోటి శ్రీధర్ గారు చెప్తారు, ఆయన నోటితోనే మీరు వినండి. ఏమేం జరిగింది, ఎలా జరిగింది, ఎలా ఫ్రాడ్ చేశారు. ఇక్కడ హరినాథ్ రెడ్డి అనేటువంటి పరమ రాక్షసుడు. వాడు ఎంత దుర్మార్గాలు చేశాడంటే ఆడు చేయని దుర్మార్గం లేదు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బాతుకొని పోయి ఎవరిని కూడా ఎంప్లాయీస్ని పనిచేయనిచ్చేవాడు కాదు. డాక్టర్లు వస్తే పొగబెట్టి పంపించేసేవాడు. ఒక అరెస్ట్మెంట్ కాదు, వాడు సొంత ఎస్టేట్ లాగా పనిచేశాడు దీంట్లో. కాబట్టి వాడు పాపం పండింది, సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు ఇది ఏసీబీ కింద వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఎంక్వైరీ చేస్తున్నాను. మేము ఏసీబీకి కంప్లైంట్ చేస్తాం. ఇదే కాదు, తిరుమలలో జరిగినటువంటి ఏమేమైతే అవకతవకలు ఉన్నావో దాని అన్ని మీద కూడా మనం ఎంక్వైరీ చేద్దాం. నేను డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి రాగానే వారికి వినతిపత్రం ఇస్తాం. ఏసీబీ ఎంక్వైరీ చేయమని చెప్దాం. గత 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఏమేమి అవకతవకలు జరిగినాయని దాని అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం. అప్పుడు మనం ప్రజలకు చెప్దాం ఏం జరిగింది ఏంటి అనేది. దానికి దమ్ముంటే వాళ్ళను కమ్ ఫార్వర్డ్. అందులో డెప్త్స్ ఎక్కువ ఉన్నాయనేది మా ఎంక్వైరీలో తేలింది. ఇంకా దాని మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమండి, ఒంగోలు అమ్మినట్టు కూడా మాకు సమాచారం ఉంది. ఏం జరిగిందో ఒక రికార్డులు ఉంటే చూసి చెప్పగలుగుతాం. రికార్డులు లేకుండా అన్ని మాయ చేసి అంతే. గోశాలలో జరిగిన ఘోరాలు ఇంకోటి జరగఉండదేమో అనిపిస్తుంది.
పొద్దున్న నుంచి ఈతో నేను ఇంటరాక్ట్ అయ్యి అడుగుతూ ఉంటే ఈయన కొత్త కొత్త విషయాలు చెప్తున్నాడు. ఎందులో ఫ్రాడ్ జరుగుతుంది, ఎలా ఫ్రాడ్ జరుగుతుంది. సరే, గోశాలకు వచ్చి కొత్తగా ఎవరైనా ఇస్తుంటే కనుక దానికి ఒక స్క్రీనింగ్, ఈ బుక్ రిజిస్టర్ చేస్తారు, ట్యాగ్ ఇస్తారు. ఇప్పుడు అదే మేము కూడా గతంలో ఇద్దరు సిడిఓ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఉంటుంది రికార్డులు ఉంటాయి, అన్ని ఆన్ రికార్డు ఉంటాయి, చనిపోయింది ఉంటాయి, పాత డైరెక్టర్ ఉన్నాయి రికార్డు. ఏ డిసీజ్ వచ్చింది, ఇప్పుడు అవన్నీ ఆన్లైన్లో పెడతామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి ఆన్లైన్లో పెట్టి మేము కూడా ఓ 3-4 కమిటీ చేస్తాం. ఇందులో ఉన్న అనుభవం ఉన్న వాళ్ళని కమిటీ చేసి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్తాం. ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎలా చేస్తున్నారు, వెటర్నరీ డాక్టర్స్ వస్తున్నారా లేదా, వాళ్ళు ఏమేమి మందులు ఇస్తున్నారు, వీళ్ళకి అవగాహన ఉంది. సో వాళ్ళని వేస్తే మనం ఏంటంటే కొంతవరకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది. దాని గురించి ఆ ఆలోచనలోనే మేము వచ్చాము. ఈరోజు హైదరాబాద్ నుంచి